ఓసారి అర్జునుడు శ్రీకృష్ణునితో, బావా, ఈ గోడపైన ఒక సందేశం రాయి. అది ఎలా ఉండాలంటే, ఉప్పొంగే సంతోషం కలిగినప్పుడు ఆ సంతోషం అదుపులోకి వచ్చేలా ఉండాలి. దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషంగా అనిపించాలి. అర్జునుడి మాటలు విని కృష్ణుడు, అలాగా ఈ సమయం వెళ్ళిపోతుంది అని వ్రాశాడు. ఎంత అద్భుతమో కదూ! సంతోషం కలిగినప్పుడు ఉప్పొంగిపోకూడదు, అలాగే బాధ కలిగినప్పుడు కృంగిపోనూ కూడదు. ఎందుకంటే ఆ సమయం ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. కనుకే జీవితంలో ఏ సందర్భంలో అయినా సరే స్థితప్రజ్ఞతతో ఉండాలి అని పెద్దలు అంటూ ఉంటారు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓసారి అర్జునుడు శ్రీకృష్ణునితో, బావా, ఈ గోడపైన ఒక సందేశం రాయి. అది ఎలా ఉండాలంటే, ఉప్పొంగే సంతోషం కలిగినప్పుడు ఆ సంతోషం అదుపులోకి వచ్చేలా ఉండాలి. దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషంగా అనిపించాలి. అర్జునుడి మాటలు విని కృష్ణుడు, అలాగా ఈ సమయం వెళ్ళిపోతుంది అని వ్రాశాడు. ఎంత అద్భుతమో కదూ! సంతోషం కలిగినప్పుడు ఉప్పొంగిపోకూడదు, అలాగే బాధ కలిగినప్పుడు కృంగిపోనూ కూడదు. ఎందుకంటే ఆ సమయం ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. కనుకే జీవితంలో ఏ సందర్భంలో అయినా సరే స్థితప్రజ్ఞతతో ఉండాలి అని పెద్దలు అంటూ ఉంటారు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓసారి అర్జునుడు శ్రీకృష్ణునితో, బావా, ఈ గోడపైన ఒక సందేశం రాయి. అది ఎలా ఉండాలంటే, ఉప్పొంగే సంతోషం కలిగినప్పుడు ఆ సంతోషం అదుపులోకి వచ్చేలా ఉండాలి. దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషంగా అనిపించాలి. అర్జునుడి మాటలు విని కృష్ణుడు, అలాగా ఈ సమయం వెళ్ళిపోతుంది అని వ్రాశాడు. ఎంత అద్భుతమో కదూ! సంతోషం కలిగినప్పుడు ఉప్పొంగిపోకూడదు, అలాగే బాధ కలిగినప్పుడు కృంగిపోనూ కూడదు. ఎందుకంటే ఆ సమయం ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. కనుకే జీవితంలో ఏ సందర్భంలో అయినా సరే స్థితప్రజ్ఞతతో ఉండాలి అని పెద్దలు అంటూ ఉంటారు. లోకా సమస్తా సుఖినో భవంతు.